హలో హాయ్ అండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందు వచ్చాను. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై. ఈ చలికాలానికి చాలా బాగుంటుంది. దానికి చపాతీ మళ్ళీ రాగి రొట్టి దాని కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి నాటు బెండకాయ తీసుకున్నాను. ఇది టేస్ట్ చాలానే బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే హాఫ్ కేజీ బెండకాయని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మంచిగా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదండి, అప్పుడు కొద్దిగా లెమన్ రసం వేసుకుంటే అది జిడ్డుగా ఉండదు, మంచిగా ఫ్రై అవుతాయి. సో ఇది ఫ్రై చేసుకుని పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అది గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక్కడ నేను ఏమేమి మసాలా తీసుకున్నానో చూపిస్తున్నానండి మీకు. ఒక 3 టొమాటోలు పెద్దవి చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు వాటిని కట్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ కోరియాండర్ కొత్తిమీరాకు, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, కోరియాండర్ పౌడర్, అలాగే వెల్లుల్లి ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మస్టర్డ్ సీడ్స్, జీరా, మళ్ళీ సినామిన్, ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్ బాగా ఫ్రై అవుతాయి. అలాగే మేము చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ ఉన్నాయి కదండి, వాటిని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా గుజ్జులాగా అయిన తర్వాత అవుతుంది. అప్పుడు మేము దానికి ఒక లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ఉడికివ్వాలి. ఆ తర్వాత మేము ఏది మసాలా అయితే తీసుకున్నామో కొత్తిమీర పౌడరు, మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా ఇది గరం మసాలా పౌడర్, వీటన్నిటిని వేసుకుంటే ఫ్రై రెడీ అయిపోతుంది గ్రేవీ. అలాగే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మేము ఫ్రై చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి, వాటిని దీంట్లోకి యాడ్ చేసుకునేద్దాం. వీటిని యాడ్ చేసుకునేసి మంచిగా గ్రేవీ అంతా ఈ బెండకాయలకు పట్టేలాగా ఫ్రై చేద్దాం. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొరియండర్తో గార్నిష్ చేసేస్తే కర్రీ రెడీ అయిపోతుంది.